జోగులాంబ గద్వాల జిల్లాలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో అమ్మవారిని 3,51,00,000 రూపాయలతో ధనలక్ష్మీదేవి అవతారంలో అందంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. నేను ఆలూరు బిలకంటిరాము కన్యకా పరమేశ్వరి దేవాలయం గద్వాల చైర్మన్. దేవి శరన్నవరాత్రుల్లో ఈరోజు రెండవ రోజు. మొదటి రోజు వాసవి కన్యకా పరమేశ్వరి దేవి వారాహి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ రోజు ప్రత్యేకంగా శుక్రవారం సందర్భంగా 3,51,00,000 రూపాయలతో వాసవి మాత ధనలక్ష్మీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. ఇట్టి దర్శనానికి గద్వాల పురంలోని అన్ని కులాలకు సంబంధించి అతీతంగా అందరూ కూడా వాసవి మాతను దర్శించుకునేందుకు మా దేవాలయానికి వస్తారు. ఇట్టి వాసవి మాత దర్శనార్థం వచ్చిన ప్రతి ఒక్కరిపై వాసవి మాత కృపా కటాక్షములు ఉండాలని కోరుచున్నాం. అదేవిధంగా గద్వాల పట్టణ వాసులు, అదేవిధంగా తెలంగాణలో వాసులందరిపై కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటున్నాం. అందరికీ కూడా కనువిందు చేస్తూ ఈ దేవి శరన్నవరాత్రులు ముగింపు రోజు నిజరూప దర్శనంలో విజయదశమి సందర్భంగా వాసవి మాత దర్శనమిస్తారు. కాబట్టి అందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో సిరి సంపదలతో విరజిల్లాలని చెప్పి వాసవి మీద ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుచున్నాం. జై వాసవి.